420 హామీలు ఇచ్చిర్రు, ఒకటి కాదు రెండు కాదు, 420 హామీలు ఇచ్చిర్రు. 6 గ్యారెంటీలు ఒకటే కాదు, ఇంకొక 414 వేరే ఉన్నాయి. మొత్తం కలిపితే 420 అవుతాయి. ఆ 420 హామీలు, అడ్డగోలు హామీలు, అడ్డగోలు మాటలు ఏవేవైతే ఇచ్చిండ్రో వాటి విషయంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ మీరు నెల నెల మీటింగ్ పెట్టుకుంటా అన్నారు. ఆ మీటింగ్కు దయచేసి ఒక ఎజెండా పెట్టుకోండి. ఆ ఎజెండాలో ఒక అంశం తీసుకోండి. 10-12 పెట్టుకుంటే నడవదు, ఒకటే ఎత్తుకోవాలి. నెలకు ఒక్కటి తీసుకోరు, ఎక్కువ తక్కద్దు. దాని మీద ధర్నాలు చేస్తారా, దాని మీద దరఖాస్తులు ఇస్తారా, దాని మీద ఏదైనా వినూత్నమైన నిరసన ప్రదర్శనలు చేస్తారా, దాని మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి చేస్తారా, అట్లా పెట్టండి తప్ప మొక్కుబడి మీటింగ్లతో వేస్ట్. మొక్కుబడికి ఏదో నెలకు పెట్టుకున్నామా అంటే పెట్టుకున్నాం, హాజరు వేయించుకున్నామా అంటే వేయించుకున్నాం, అట్లా కాదు. నెలకు ఒక టాపిక్ తీసుకోండి. ఒకసారి ఎస్సీ డిక్లరేషన్, ఒకసారి బీసీ డిక్లరేషన్, ఒకసారి మైనారిటీలను చేస్తున్న మోసం, ఇట్లా వరుసగా. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది, 48 నెలలు ఉంది, 48 మీటింగ్లు పెట్టాలి నువ్వు. 48 మీటింగుల్లో ప్రతి మీటింగ్లో ఒక ఎజెండా ఎత్తుకోండి. ఒకసారి ఆటో డ్రైవర్ల సమస్యలు, ఒకసారి ఇంకొక సమస్యలు, పార్టీగా 6 నెల రోజుల పాటు అదే అంశం మీద స్థిరంగా కొట్లాడదాం. ఈస్ట్తో కూడా సమన్వయం చేసుకోండి. అర్బన్లా అప్పుడప్పుడు మమ్మల్ని పిలవండి, నన్ను, మసోనాచారి గారిని, హైదరాబాద్లో ఉండే ఇంకా ఇతర పెద్దల్ని, ఇంకా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దల్ని పిలుచుకోండి. టాపిక్ బట్టి వ్యవసాయం అనుకోండి, రైతులకు సంబంధించిన సబ్జెక్ట్ అనుకోండి, ఆ రంగంలో నిష్ణాతులను పిలుచుకోండి. అదేవిధంగా బలహీన వర్గాల సమస్యలు అనుకుంటే ఆ రంగానికి సంబంధించిన మనకు అందరూ ఉన్నారు, మనకు లేనోళ్ళు ఎవరు లేరు. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన నాయకులు, మంచి నిష్ణాతులు, ఐడియా ఉన్నోళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు అందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగులు చేసుకుందాం. పార్టీ నిర్మాణం మీరు చెప్పింది వాస్తవం. మళ్ళొక్కసారి పోయిన చెత్త అంతా, స్క్రాప్ అంతా వదిలించుకొని మంచిగా కొత్తగా ఫ్రెష్గా మళ్ళా కమిటీలు వేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. తప్పకుండా చేసుకుందాం. కృష్ణ గారు అన్నారు శిక్షణ శిబిరాలు పెట్టుకోవాలన్నారు, అది కరెక్ట్. ఎందుకంటే మనది మనమే చెప్పుకోకపోతే, మనం ఏం చేసినామో చెప్పుకోకపోతే, ఏం చేస్తున్నామో చెప్పుకోకపోతే, అవతల వాడు ఎంత మోసం చేస్తున్నాడో మన వాళ్ళకు విడమర్చి చెప్పుకోకపోతే ప్రజలకు ఎట్లా చెప్తామన్నది పాయింట్. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. గతంలో జరిగిన తప్పులు, గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి కార్యకర్తలకు ఏమేం చేయబోతున్నామో కూడా స్పష్టంగా కార్యకర్తలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది.